హలో మూవీ మేట్స్. నో హిట్ నో ఫ్లాప్ అనే కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ఉద్వేగ. మీద ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మూవీనే. రీసెంట్గా మన అందరం కోర్టు మూవీ చూసాం కదా. అందులో ఒక రేప్ కేసులో అమ్మాయి తరపున ఆపోజిట్ లాయర్ వాదిస్తే అబ్బాయి తరపున మెయిన్ లీడ్ వాదించడం చూసాం. ఇందులో ఫ్లేవర్ కూడా కొద్దిగా అలానే ఉంటుంది. ఒక గ్యాంగ్ రేప్ కేసులో ఆ గ్యాంగ్ నుండి ఒక అతని తరపున మన హీరో వాదించడం అనే ఒక కొత్త పాయింట్తో అరే స్టోరీ వెరైటీగా ఉంది అనేలా అనిపించినా కానీ కొన్ని సీన్స్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేలా ఉంటాయి. స్టార్టింగ్లో హీరో లవ్ కొవ్వు కొన్ని స్లోగా అనిపించినా కానీ లేటర్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా విశ్లేషిస్తుంది. కానీ ఇది చిన్న బడ్జెట్ మూవీ కాబట్టి అక్కడక్కడ ఏదో సీరియల్లా డిజైన్ చేశారు. కోర్టు డ్రామా మూవీస్ మీకు కనుక నచ్చితే ఈ స్ట్రేట్ తెలుగు మూవీని పక్కాగా ఒకసారి చూసి సపోర్ట్ చేయండి. దీనికి 100కి 50 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఇన్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 కృష్ణగాడు. అంటే ఒక రేంజ్. ఇది ఒక లవ్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగు మూవీనే కొత్త వాళ్ళతో మూవీ తీయడం, అందులోనూ చిన్న బడ్జెట్, సో రిస్క్ ఎక్కువే అనమాట. సో రిస్క్ ఎక్కువ తీసుకొని వీళ్ళు కష్టపడ్డారు. ఫ్లాప్ అయితే మనం ఏం చేయలేం మావా, వాళ్ళ బ్యాడ్ లేకని వదిలేసిందే. కానీ 35 మార్క్స్ వస్తేనే పాస్ అయ్యాడు అంటారు కదా ఎగ్జామ్లో. అదే 50 మార్క్స్ వచ్చే మూవీని మనం ఎందుకు ఇగ్నోర్ చేయాలి? సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా. చిన్న తెలుగు సినిమాల్ని సపోర్ట్ చేద్దాం అనేదే ఈ వీడియో ఉద్దేశం కూడా. సొంతిల్లు కట్టుకోవాలనుకునేది మన హీరో కళ. ఒక పక్క మేకలు పెంచుతూ ఇంకో పక్క తన లవ్, మధ్యలో ఊర్లో ఒక ఛాలెంజ్. స్టోరీ అయితే చాలా సింపుల్ కానీ మిడిల్ క్లాస్ వాడికి సొంతిల్లు ఒక కళ. ఆ ఎమోషన్ వల్ల, ఆ స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీని ఓటీటీలో పక్కాగా ఒకసారి చూడొచ్చు మావా. దీనికి 100కి 50 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 రామం రాఘవం. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. తెలుగు మూవీనే. మన జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ ఉన్నాడు కదా, తనే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇది. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే రాముడు లాంటి తండ్రికి రాక్షసులు లాంటి రాఘవం పుడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ స్టోరీ. దీన్ని సినిమాలాగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మీకు నచ్చకపోవచ్చు, కానీ వీళ్ళ ప్రయత్నానికి చిన్న సినిమా కాబట్టి ఎంత బాగా రాశారు, ఎంత మంచిగా తీయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కోసమైనా సరే మీరు దీన్ని పక్కాగా చూడాలి మావా. కొన్ని డైలాగ్స్ అయితే సూపర్గా రాశారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఇన్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 పోతుగడ్డ. ఇదొక తెలుగు థ్రిల్లర్ మూవీ. కర్నూలు జిల్లాలో పోతుగడ్డ ఏరియాలో జరిగే స్టోరీ ఇది. ప్రేమ, రాజకీయాలు, డబ్బు, ఈ 3 అంశాల చుట్టూ కిరాక్గా రాసుకున్నారని చెప్పాను, కానీ ట్విస్ట్లతో మంచి టైంపాస్గా తీశారు మావా. ఈ మూవీ స్టోరీ మొత్తం దాదాపుగా ఒక నైట్ బస్లో జరిగే స్టోరీ. ఇంత చిన్న స్టోరీ లైన్ ప్లస్ ఒక బస్సులోని స్టోరీ మొత్తం అంటే చూసే మనకు చిరాకు దుబ్బే ఛాన్స్ చాలా ఉంది. కానీ ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 అవర్ 50 మినిట్స్ మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్లో లేపేచ్చు మావా. జీవితంలో డబ్బు ముఖ్యం, ఇంకొకరికేమో పరువు ముఖ్యం. మరి వీటిలో ఏది ముఖ్యం, డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నాడు అనేది మీకు తెలియాలంటే దీన్ని ఒకసారి చూడాల్సిందే మావా. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ ఇన్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 హత్య. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు మూవీనే. ఈ మూవీ నాకు అంతగా నచ్చలేదు భయ్యా, అందుకే ఇన్ని డేస్ రికమెండ్ చేయలేదు. కానీ మన వాట్సాప్లో అప్పుడప్పుడు హత్య ఎలా ఉంది బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. అందుకే ఇలాంటి వీడియోలో యాడ్ చేశా. ఒక ఫేమస్ పొలిటీషియన్ తన ఇంట్లోనే ఎవరో దారుణంగా తనని చంపేస్తారు, కానీ అది హార్ట్ అటాక్ అని అందరు నమ్ముతారు. మరి కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేది మన ధన్య బాలకృష్ణ ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది అనేది ప్లాట్. ఈ స్టోరీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన పొలిటికల్ మోటివ్ ఉన్న మర్డర్ మిస్టరీ అనమాట. పొలిటికల్ బ్యాక్డ్రాప్తో వచ్చే సినిమాలు మీకు గనక నచ్చితే ఇది కూడా మీకు నచ్చొచ్చు. కొన్ని సెన్సేషనల్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇంట్రెస్టింగ్గా కూడా చూడొచ్చు. దీనికి 100కి 50 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ కరుణాసిస్ కామెంట్ పెట్టింది. లా పతా లేడీ సూపర్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కరుణాసిస్. నెక్స్ట్ మహేష్ బ్రో కామెంట్ పెట్టాడు. జాబిలమ్మ మూవీ సూపర్ అన్న అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మహేష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రామాసిస్ కామెంట్ పెట్టింది. యా లా పతా లేడీస్ ఈజ్ రియల్లీ గుడ్ మూవీ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ ఈస్.
అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్కి మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.